సూపర్ ఎల్నినో వస్తుందా? ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న వార్త ఇదే. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరిగి కరువు పరిస్థితులు తాండవిస్తాయని అంచనాలున్నాయి. లక్షలాది మంది ప్రజలు ఆహార భద్రతను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షాలు, వరదలు ముంచుకొస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్నినో ప్రభావం భారత్ మీద కూడా దారుణంగా ఉండొచ్చని చెప్తున్నాయి. వర్షపాతం తగ్గిపోయి పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఏపీ, తెలంగాణకు కూడా సూపర్ ఎల్నినో ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత 10 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా సూపర్ ఎల్నినో వాతావరణ హెచ్చరికలు వస్తున్నాయి. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో ఇది రావచ్చనే సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్ మాసం కల్లా ఉష్ణోగ్రతలో తేడా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు పరిశోధకులు చెప్తున్నారు. గత కొంతకాలంగా వాతావరణం గురించి జరుగుతున్న పరిశోధనలు చాలా చోట్ల బలమైన ఎల్నినో పరిస్థితి సూచిస్తున్నాయి. ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా బలంగా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఈ పరిస్థితిని కొందరు గాడ్జిల్లా ఎల్నినో అని కూడా అంటున్నారు. దీని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కరువులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవత్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్టు వారి అంచనా. ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్కు పెరిగితే దానిని సూపర్ ఎల్నినోగా భావిస్తారు. మార్చి నెలలోనూ, ఏప్రిల్ మొదటి భాగంలోనూ పడమటి దిక్కుగా వీస్తున్న గాలుల కారణంగా పెద్ద ఎత్తున వెచ్చని నీరు మధ్య తూర్పు పసిఫిక్ ప్రాంతాలకు బలంగా కదులుతోంది. మార్చి నెలలోనూ, ఏప్రిల్ మొదటి భాగంలోనూ పడమటి దిక్కుగా వీస్తున్న గాలుల కారణంగా పెద్ద ఎత్తున వెచ్చటి నీరు మధ్య తూర్పు పసిఫిక్ ప్రాంతాలకు బలంగా కదులుతుంది. బలమైన ఎల్నినో రావడానికి ఇది ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ వారు బలమైన ఎల్నినో వచ్చే పరిస్థితి 50% వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ వారు ఆ అవకాశం 25% మాత్రమే అంటున్నారు. యూరోప్లోని గ్రూపులు మరింత తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు వస్తాయని, వేడి 3 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుతుందని అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఈసారి ఎల్నినో తీరు ఎన్నడూ లేనంత బలంగా ఉంటుంది. జూన్ మాసం సగం గడిచిన తర్వాత ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పే వీలుంటుంది. సాధారణంగా ప్రతి 2 నుంచి 7 ఏళ్లకోసారి ఎల్నినో ఏర్పడుతుంది. ఎప్పుడూ సాధారణ వర్షాలు కురిసే చోట కరువు ఏర్పడితే ఎప్పుడూ వర్షాభావం ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఉదాహరణకు ఎల్నినో ఏర్పడితే ఇండోనేషియాలో పడాల్సిన వర్షమంతా కాస్త దూరంలో సముద్రంపై కురుస్తుంది. భారత్లోనూ ఇదే తరహాలో వర్షాలు కురిసే తీరు మారిపోతుంది. మరోవైపు దక్షిణ, ఉత్తర అమెరికా ఖండాల్లో తుఫాన్లతో వరదలొస్తాయి. 1982, 83, 1997, 98, 2015, 16, 2019, 20 సమయంలో ఏర్పడిన ఎల్నినోతో ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. 1997, 98 ఎల్నినో అత్యంత తీవ్రమైందని, దాంతో ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో కరువు పరిస్థితులు ఏర్పడితే ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలో సూపర్ ఎల్నినో భూతం మేల్కొంది. వర్షాభావం, వడగాల్పులు, కరువు పరిస్థితులతో గోసపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఎల్నినో తీవ్రస్థాయిలో ఉండొచ్చని, 1997, 98 నాటి తరహాలు వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. దానికి తోడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ప్రపంచమంతా శీతోష్ణ స్థితులు బాగా మారిపోయాయి. ఉత్తర దక్షిణ అమెరికాల్లో, అటు ఆఫ్రికా, చైనాలలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలు, భారత్, అమెజాన్ ప్రాంతాల్లో పొడి వాతావరణం బాగా పెరిగి కరువులు, హీట్ వేవ్లు, అడవులు తగలబట్టం లాంటివెన్నో జరగచ్చు. పంటలు సరిగా పండకపోవటం, సముద్ర తీరాల్లోని పగడపు కొండలు బ్లీచ్ కావటం, పలు ప్రాంతాల్లో వ్యాధులు వ్యాపించడం ద్వారా పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉందంటున్నారు పరిశోధకులు.
మరోవైపు ఈ సంవత్సరం మన దేశంలో వర్షాకాలం త్వరగానే వస్తుందని, పంటలు బాగా పండుతాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెప్తే మనం చాలా ఆనందపడ్డాం. కానీ ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవట్లేదు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సూపర్ ఎల్నినోకు ఇవి సంకేతాలు అని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. నైరుతి రుతుపవనాల వల్ల ఈసారి సాధారణం కంటే 92% మాత్రమే వర్షాలు పడొచ్చు. అంటే ఈసారి వర్షాకాలం బలహీనంగా ఉంటుంది. సూపర్ ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగంపై ఎక్కువ ప్రభావం చూపనుంది. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయి విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. పరిశ్రమలు, గృహ అవసరాలకు కోతలు పొంచి ఉన్నాయి. పొడి వాతావరణం, వేడి వాతావరణం కారణంగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై సూపర్ ఎల్నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చు. తెలంగాణలో గత 2 ఏళ్లుగా అధిక వర్షాలు నమోదైన 2026లో హైదరాబాద్ సహా ఉత్తర, పశ్చిమ, మధ్య జిల్లాల్లో వర్షాలు తక్కువగా పడొచ్చనే అంచనాలున్నాయి. అయితే దక్షిణ, తూర్పు జిల్లాలు సాపేక్షంగా మెరుగ్గా ఉండొచ్చు. అక్కడ కొంతమేర వర్షాలు పడొచ్చు. ఏపీలో కూడా వర్షాకాలం ఆలస్యంగా రావటం, సరిగా వానలు పడకపోవటం జరగొచ్చు. ఈ సూపర్ ఎల్నినో వల్ల ఎక్కువగా నష్టపోయేది రైతులే. వర్షాలు సరిగా పడక, భూగర్భ జలాలు నిండక కరువు సమస్యలు పెరుగుతాయి. వాతావరణంలో వేడి బాగా పెరిగి తేమ తగ్గిపోతుంది. వర్షాలు సరిగా పడవు, పంటలు సరిగా పండవు, పువ్వుల నుంచి కాయలు రావు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు లాంటివి చనిపోతుంటాయి. తద్వారా పూల ఫలదీకరణం తగ్గిపోతుంది. అందువల్ల పంటల దిగుబడి తగ్గిపోతుంది.